కుంభమేళాకి ఖగోళానికి సంబంధం ఏమిటి? కుంభమేళాకి దేవుళ్ళకి సంబంధం ఏమిటి? కుంభమేళాకి టైంని ఎలా నిర్ణయిస్తారు? హర హర మహాదేవ శంభో శంకర అని కమెంట్ చేసి మీ మద్దతు తెలపండి. ఇక విషయంలోకి వెళదాం. కుంభమేళా అనేది భూమి మీద జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. కానీ ఇది ఎందుకు అంత అద్భుతమైనది? ఎందుకు ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు? అయితే ఇది కేవలం లక్షల మంది సమ్మేళనమేనా? లేదా దీని వెనుక ఏదైనా లోతైన దేవుళ్ళకు సంబంధించిన విషయం ఉందా? ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి అసలు రహస్యాలు తెలుసుకుందాం. ఈ కథ పురాతన గ్రంథాలలో ఉంది. దేవతలు మరియు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకిని తాడుగాను చేసి క్షీరసాగరాన్ని చిలికారు. అనేక నిధులు మరియు విషం బయటికి వచ్చింది. ప్రపంచాన్ని కాపాడడానికి శివుడు విషాన్ని తీసుకుని గొంతులో ఉంచుకున్నాడు. అందువల్ల నీలకంఠుడయ్యాడు. చివరగా అమృతం వచ్చింది. అమృతం కోసం దేవుళ్ళకి రాక్షసులకి పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని రక్షించాడు. ఆ గొడవలో కొన్ని చుక్కలు రాలి 4 పవిత్ర స్థలాల్లో పడ్డాయి. అవే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. ఈ 4 ప్రదేశాలు కుంభమేళాకు కేంద్రంగా మారాయి. అయితే ఇందుకు 12 సంవత్సరాలకే జరుగుతుంది. దీనికి ఖగోళానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా జరగాల్సిన టైంని గ్రహాల గమనాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇది రాశిచక్రం చుట్టూ గురుడు తిరగడం పూర్తి కావడంతో పాటు జరుగుతుంది. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు శుభస్థానాల్లో ఉన్నప్పుడు పవిత్రతకు, శుద్ధికి అనుకూలమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాన్ని సృష్టించినప్పుడు నిర్దిష్టమైన తేదీలు నిర్ణయించబడతాయి. కుంభమేళాలో ముఖ్యమైనది గంగా, యమున, సరస్వతి వంటి పవిత్ర నదుల్లో పవిత్ర స్నానం చేయడం. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని, ఆత్మ జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందుతుందని నమ్ముతారు. త్రివేణి సంగమం అని పిలువబడే ఈ నదుల సంగమం మోక్షానికి లేదా అంతిమ మోక్షానికి ద్వారంగా పరిగణించబడుతుంది. ఈ మేళాలో పవిత్ర స్నానంతో పాటు యజ్ఞాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు మరియు భక్తి పాటలు జరుగుతాయి. ప్రతి ఆచారం ఆత్మశుద్ధితో పాటు అంతరంగంలో సమూలమైన మార్పుల వంటి లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇన్ని లక్షల మంది జనాలు ఇంత చక్కగా ఎలా కలిసి రాగలుగుతున్నారు? నాగసాధువులు ఈ కుంభమేళాలో ఎలాంటి పాత్ర పోషిస్తారు? ఇప్పుడు చూద్దాం. నాగసాధువులు కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వాళ్ళు అన్ని సుఖాలను వదులుకొని ఆధ్యాత్మికతకు అంకితమైన కఠినమైన జీవితాన్ని గడుపుతారు. ప్రాపంచిక సుఖాలన్నింటినీ వారు జయించినట్టుంటారు. వాళ్ళు జపం చేయడం, ఊరేగింపులు చూస్తే ప్రాచీన హిందువులు ఇంత శక్తివంతంగా ఉండేవాళ్ళ అని ఆశ్చర్యం కలుగుతుంది. నేటి ప్రపంచంలో ఇది కేవలం ఆధ్యాత్మిక సమ్మేళనం మాత్రమే కాదు. ఇంత పెద్ద సమ్మేళనం నిర్వహించడమే ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఇంత జనసందోహాన్ని చక్కగా నిర్వహించడం, పర్యావరణానికి అనుకూలమైన వాతావరణాన్ని కలుగజేయడం, డిజిటలైజేషన్ చేయడంతో ఇది సరికొత్త టెక్నాలజీతో మిళితమైన సాంప్రదాయం అయ్యింది. దీన్ని యునెస్కో వారు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కింద గుర్తించారు. ఈ సాంప్రదాయాలు వైభవమే కాకుండా కుంభమేళా మనకు ఒక నిగూఢమైన సందేశాన్ని బోధిస్తుంది. జీవిత అంతిమ లక్ష్యం భౌతికంగా ఉన్న విషయాల కంటే ఉన్నతమైన మనశ్శాంతిని కోరుకోవడం. జాతి, కుల, ప్రాంత భేదాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి లోకమంతా ఈ ఆధ్యాత్మికతను సాధించడానికి అన్వేషిస్తున్నారని మనకు గుర్తు చేస్తుంది. కుంభమేళా పండుగ కంటే ఎక్కువ. ఇది నమ్మకం, ఐక్యత, సనాతన ధర్మం యొక్క కాలాతీతమైన జ్ఞానం యొక్క వేడుక. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విషయాలు, వాటి ప్రాముఖ్యతలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మీ ఆధ్యాత్మిక సాధనలో ఈ ప్రయాణం మిమ్మల్ని కదిలించినట్లయితే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శేఖరం కృపాకరం నారదాది యోగి వృందవం వితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజన్ భానుకోటి వాశ్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమిప్సిదర్దదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశోలమక్షరం